హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఇంటి కోసం దరఖాస్తులు చేసుకున్నారో వారందరి కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభార్త తీసుకొచ్చేసింది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఇంటి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి కొత్త ఇంటి స్థలాల యొక్క పట్టాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి కూడా సొంత ఇంటిని మంజూరు చేయడంతో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఇంట్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరి కోసం కూడా కొత్త ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి కూడా ఈసారి డబ్బులు అనేది పెంచడం జరిగిందండి. ఇక సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి మాత్రమే ఎక్కువ దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయన్నమాట. ఇక్కడ దీనికి సంబంధించి ప్రభుత్వం అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకు టిట్కో ఇళ్ళ ఆ పంపిణీ కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని లక్షల మంది యొక్క సొంత ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. అదేవిధంగా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి వారందరి కోసం కూడా మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మరి ఈ యొక్క ఇళ్ల పట్టాలను అయితే ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. మరి ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అప్డేట్ తీసుకొచ్చింది, తాజా సమాచారం ఏంటి, అలాగే ఇప్పటికే జిల్లాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట. గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగిందండి. ఎవరైతే మరి ఇళ్ళ పట్టాలకి దరఖాస్తు చేసుకున్నారో మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ అలాగే ఎంపీఓడి కార్యాలయంలో మీరు మీ జాబితాలో పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలండి. ఫైనల్ లిస్ట్ ప్రకారం దాదాపుగా 11 లక్షల మంది అప్లై చేసుకుంటే ఇక్కడ 9 లక్షల మందికి అర్హత వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట. ఇందులో 7,021 మందికి సొంత ఇంటి స్థలంలో ఇల్లు మంజూరు చేయడం జరిగిందండి. మిగిలిన వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు కావాలని చెప్పేసి ఒక దరఖాస్తులు కూడా చేసుకున్నారనమాట. ఇలాంటి వారందరికీ కూడా దాదాపుగా 10 లక్షల దరఖాస్తులు వస్తే ఇందులో మరి మనకి 9 లక్షల మందిని ఎంపిక చేసింది ఏపీ ప్రభుత్వం. వీరిని జిల్లాల వారీగా అర్హులను గుర్తించి అర్హుల జాబితాలో పేరు ఉంటే ఖచ్చితంగా మీ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల పట్టా రావడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా ఇక్కడ మీకు డబ్బులను అయితే పంపిణీ చేస్తుందన్నమాట. మరి ఇప్పటి వరకు కూడా కేవలం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్లను పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను ఎవరైతే పెండింగ్లో పెట్టుకుని ఉన్నారో, అంటే గోడలు కట్టి అలాగే ఇల్లు కట్టుకోలేక ఫౌండేషన్ చేసుకుని స్లాబ్ వరకు వేసుకుని కొంతమంది ఆపివేయడం జరిగిందనమాట. ఎవరైతే అలాంటి వారు ఉన్నారో ఎలాంటి వారన్నింటికీ కూడా ప్రభుత్వం అయితే పెండింగ్ డబ్బుల్ని విడుదల చేసి మనం ఇంటిని పూర్తి చేసుకోవడానికి ఇళ్ళ నిర్మాణం పూర్తిగా చేసుకోవడానికి బిల్లులను అయితే మంజూరు చేయడం జరిగిందనమాట. మరి మనకి కూటమి ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి ఇంటి పట్టాలు మరియు సొంత ఇళ్లను దాదాపు 9 లక్షల మందికి పైగా ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి, మరి మనం ఎక్కడికి వెళ్లకుండా ఫోన్లోనే చెక్ చేసుకున్నటువంటి అవకాశం అనేది ఉందండి. మరి ఈ వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వివరాలకు వెళ్ళిపోతే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా కొత్తగా మనకు 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అలాగే 7 లక్షల మందికి సొంత ఇల్లు కట్టుకోవడానికి విడతల వారీగా డబ్బులను అయితే మంజూరు చేయబోతుందన్నమాట. ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ అనేది తీసుకుందండి. అంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి ఇక అవకాశం లేదు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి జాబితా కేంద్రానికి పంపించి ఎంపిక చేయడం జరిగిందనమాట. ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద ఇక్కడ మనకు ఇళ్ళని అయితే ప్రభుత్వం మంజూరు చేస్తుందండి. అలాగే సొంత స్థలం కావాలని చెప్పేసి అడిగిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ సొంత ఇంటి పట్టాలను ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా దాదాపుగా సొంత ఇళ్ళు అదేవిధంగా సొంత స్థలాలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరి నుంచి కూడా దాదాపుగా 10 లక్షల మంది అప్లై చేసుకుంటే వారి నుంచి అర్హుల ఎంపిక కొనసాగించి దాదాపుగా 9 లక్షల మందికి ఈ యొక్క కొత్త ఇంటికి సంబంధించి లిస్ట్ అనేది ఫైనలైజ్ చేయడం అయితే జరిగిందనమాట. వీరందరికీ కూడా ఆగస్టు 15వ తారీఖున కొత్త ఇంటి పట్టాలు అదేవిధంగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అప్లై చేసుకున్నారో వారికి ఇంటి లోన్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చండి. ఏపీలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఎవరు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఈ యొక్క పథకాలని తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి సొంతంగా ఇలా స్థలాల కోసం అప్లై చేసుకున్న వారికి దగ్గర 3 సెంట్ల వరకు భూమిని అయితే ఇవ్వబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇది చాలా మంచి విషయం అండి. గత ప్రభుత్వంలో 1.5 సెంటున్నర భూమిని మాత్రమే గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్ల వరకు స్థలాన్ని అయితే మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది యొక్క ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఎవరైతే ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ సంబంధించి మరి మనకి
ఈ యొక్క ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండండి. దీంతో పాటుగా కొన్ని రకాల అప్డేట్స్ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి మరి మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి లిస్ట్లో వచ్చేసే కాబట్టి లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు మీ గ్రామ అధికారుల వద్దకు వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. హౌసింగ్ అధికారులు అదేవిధంగా ఎవరైతే ఇక ఇళ్ళ పట్టాలకి సంబంధించి దరఖాస్తులు ఎవరైతే తీసుకున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోవాల్సి ఉంటుందండి. హౌసింగ్ అధికారులు ఏఈ గారు ఉంటారు. హౌసింగ్ ఏఈ గారు ఆయన్ని అడిగితే మీరు గతంలో ఇంటికి అప్లై చేసుకుని ఉంటే మీకు ఇల్లు మంజూరు అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అలాగే గత ప్రభుత్వంలో ఇల్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఆ ఇల్లు ఏమైనా పెండింగ్లో ఉంటే కనుక మీకు ఆ ఇల్లు పూర్తి చేసుకోవడానికి మరి నిధులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఆ ఇల్లు పూర్తి అవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలు ఉన్నారో వారందరూ కూడా అప్డేటెడ్గా ఉండండి. అదేవిధంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండండి. మరి కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. మొదటి విడత దరఖాస్తుల ప్రక్రియ అయిపోయింది. అలాగే మరి ఇంకా ఎవరైతే కనుక దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇల్లు కట్టుకుంటే 2,30,000 రూపాయల వరకు మరి యొక్క ఇంటి ఖర్చు నిమిత్తం మంజూరు చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా 2 లక్షల మందికి ఇళ్ల స్థలం కేటాయించబోతోంది కూటమి ప్రభుత్వం. దీంట్లో 3 సెంట్ల వరకు స్థలం అయితే ఇవ్వబోతోందండి. 2 లక్షల మందికి ఇంటి స్థలం గ్రామాల్లో మరి 3 సెంట్ల వరకు, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్ల వరకు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. అలాగే మనకు సొంత ఇల్లు కట్టుకునే వారందరికీ కూడా 2,30,000 రూపాయల వరకు ఇంటికి సంబంధించి బిల్లు అనేది చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తుంది. అంటే ఫౌండేషన్ వేసినప్పుడు కొంచెం, గోడలు కట్టినప్పుడు కొంచెం, స్లాబ్ వేసుకున్నప్పుడు కొంచెం, ఇలా ఇల్లంతా పూర్తి అయ్యేటప్పటికి మీకు 2,30,000 రూపాయల వరకు ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ డబ్బుల్ని సకాలంలో 4 విడతల్లో ఈ యొక్క బిల్లుల రూపంలో అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పాలన పూర్తి అయిపోయి ఇప్పుడు 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందండి. ఇప్పటికే ప్రజాప్రతినిధులందరూ కూడా ఇంటింటికి కార్యక్రమం అయితే చేపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది అడుగుతున్నటువంటి సమస్య ఇంటి పట్టాల గురించి, అదేవిధంగా పెన్షన్ల గురించి అడుగుతూ ఉన్నారు. మరి సీఎం దృష్టి గారికి కూడా తీసుకెళ్లడం జరిగిందంటే ప్రజాప్రతినిధులు ఇక్కడ సమస్యలు అయితే వివరిస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో గతంలో కంటే భిన్నంగా ఇక్కడ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 15వ తారీఖు నుంచి కూడా కొత్త ఇంటి పట్టాలను మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి మీరు ఫోన్లో చెక్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించలేదు. మరి హౌసింగ్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి కనుక్కోవాలంటే కనుక మీరు హౌసింగ్ శాఖ కార్యాలయానికి వెళ్ళి సంప్రదించాల్సి ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న ఏఈ గారిని ఆధార్ నెంబర్తో చెక్ చేసి మీకు ఇంటి స్థలానికి అప్లై చేసుకున్నారా లేదా ఇల్లు కోసం అప్లై చేసుకున్నారా అని చెప్పేసి అక్కడ మీరు చెప్తే కనుక వారు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే ఇల్లు కోసం అప్లై చేసుకున్నారో వారికి 2,30,000 రూపాయల వరకు ఇంటి యొక్క ఇల్లు నిర్మాణానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందండి. కాబట్టి ఆగస్టు 15వ తేదీన మరి యొక్క కొత్త ఇళ్ల పట్టాలు మంజూరు అయితే చేయబోతున్నారు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక 15వ తారీఖు కోసం మీరు అందరూ కూడా రెడీగా ఉండండి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సమాచారం కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరి టిట్కో ఇల్లు మంజూరు చేస్తామని చెప్పింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టిందనమాట. గతంలో డబ్బులు కట్టినటువంటి వారందరికీ కూడా కేటాయిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి రెడీగా ఉండండి. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది లేదనమాట. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు రెండో విడతలో అప్లై చేసుకోవడానికి మరొకసారి అవకాశం కల్పిస్తారు ఏపీ ప్రభుత్వం. కాబట్టి మొదటి విడతలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద యొక్క కొత్త ఇల్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.